జై బోలో భారత్ మాతాకి జై. నిన్న పహల్గాంలో జరిగినటువంటి ఒక అమానుష చర్య, ఉగ్రవాదులు ఒక 26 మంది హిందువుల్ని టార్గెట్ చేసుకుని నువ్వు హిందువా ముస్లిమా ముందు కనుక్కున్న తర్వాత కళ్ళ ముందు వారే ఉన్నా కళ్ళ ముందు పిల్లలు ఉన్నా కాల్చి చంపడం అది అత్యంత ఘోరమైన విషయం. మనుషులు చంపడం వేరు, ఒక మతాన్ని ఉద్దేశంగా చంపడం వేరు. అలాంటి వాళ్ళకు భారత ప్రభుత్వం గట్టి జవాబు చెప్పాలా. ప్రతి యువకుడు కూడా ముక్త కంఠంతో మీకు ఇష్టమైన దేవుని ప్రార్థించండి. అలాంటి వాళ్ళు ప్రపంచంలో ఏ మూలకు ఉండకూడదు. ఏ మతమైనా అన్ని మతాలని గౌరవించే హిందూ ధర్మం అది. హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క యువకుడి పైన ఉంది. మీరు అమెరికాలో ఉండండి, ఆస్ట్రేలియా ఉండండి, ఊర్లో ఉండండి, ఎక్కడ ఉన్నా పర్లేదు. ప్రతి ఒక్కరు కూడా నీ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడో చూస్తూ వీడియో చూస్తూ నార్మల్గా మెసేజ్ చూస్తూ స్క్రోలింగ్ చూసుకుంటూ ఉంటే ఏం జరగదు. మిమ్మల్ని మీరు మార్చుకునే శక్తిని మీరు సంపాదించుకోవాలి. మీరు ఇంకొకరిని మార్చే శక్తిని మీరు ఇంకొకరికి ఇవ్వాలి. దయచేసి ప్రతి ఒక్క యువక ఊరు నుండి స్టార్ట్ చేస్తే ఊరి చివరికి ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రయత్నం. మన ఒక్క అడుగుతోనే ఎంతో పెద్ద గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం అందరం బ్లెస్ చేస్తే భారత ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్తుంది. ఇప్పటికే ఎంతో బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. యుద్ధానికి కూడా మోదీ గారు సిద్ధమయ్యారు. భారతదేశం అంటే అన్నపూర్ణ ఉంటుంది. భారతదేశం అంటే ఆకలితో ఉన్న వాళ్ళు కాపాడుతుంది. భారతదేశం అంటే ఆక్రమించుకునే వాళ్ళని అంతం కూడా చేస్తా అనే గట్టి జవాబుని మనం ఇద్దాం. జై బోలో భారత్ మాతకు జై. ఒక్కసారి వాళ్ళ ఆత్మకు మనస్ఫూర్తిగా శాంతి కలగాలని అమ్మవారిని కోరుకుంటూ, మా నుండి కూడా ఎలాంటి సహాయం కావాలనుకున్నా మా యువతుల నుండి మేము దేశం మొత్తం కూడా కదిలి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి మోడీ గారికి మన భారత ప్రభుత్వానికి ప్రణమిలి చెప్తున్నాం. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మా యువకులకు ఒక్కసారి మీరు మెసేజ్ పంపండి. మేము అందరం కూడా బయటకు వచ్చి దేశం కోసం ప్రాణత్యాగం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. జై బోలో భారత్ మాతాకి జై. నిజగరి పా